నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు ఎప్పుడూ కూడా చక్కగా లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలంటే ఏం చేయాలి గురుగారు? పాటించవలసినవి ఏంటి? అద్భుతమైనటువంటి విషయాన్ని అడిగారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా దీనికి కుల, మత సంబంధం లేదు. అందరూ బాగుండాలి. అందరూ హ్మ్. బాగుండాలి. అందరూ కూడా డెవలప్‌మెంట్ కావాలి అంటే ఇది ప్రధానమైనటువంటి ఆచరించవలసినటువంటి మన జీవిత సత్యాలు. హ్మ్. ఏమిటి అంటే నంబర్ 1 అంటే మొదటిగా ఇంటి ఇల్లాలు. ఇంటి స్త్రీ అంటే పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, హ్మ్. ఎవరైనా సరే. ఇంట్లో ప్రధానం మగవాడు కాదు. హ్మ్. ఇంటి అభివృద్ధికి కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది స్త్రీనే. హ్మ్. అంటే ఆమె కష్టపడాలి, ఆమె సంపాదించాల్సిన అవసరం లేదు. హ్మ్. హ్మ్. ఆమె మగవాడిలాగా పరిగెత్తా పోయి బయట నేను సంపాదించుకురావాలి, నేను ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలని కాదు. హ్మ్. ఇంట్లో ఆమె చక్కగా నవ్వుతూ కలకలగా తిరుగుతూ ఉంటే చాలు. హ్మ్. ఆ ఇంట్లో తన భర్త ప్రపంచాన్ని జయిస్తాడు. హ్మ్. ఏమిటి? ప్రపంచాన్ని జయిస్తారు. ప్రపంచాన్ని జయిస్తాడు. వాడు ఏమైనా చేయగలడు. హ్మ్. ఏమిటి అంటే తను తన భర్తకి నవ్వుతూ కనిపియడమే. హ్మ్. అదొకటి చాలు. హ్మ్. వాడు యుద్ధం చేయడానికైనా, ప్రపంచంతో జయించడానికైనా, ఆ దేవుడితోనైనా పోరాడడానికైనా వాడు సిద్ధమవుతారు. సిద్ధపడిపోతాడు. ఏమైనా చేయడానికైనా సిద్ధపడిపోతాడు. హ్మ్. అందుకు ఇల్లు బాగుండాలి అంటే ఆ ఇంటి ఇల్లాలలో ఆధారపడి ఉంది. హ్మ్. ఆమె సూర్యోదయానికే ముందు నిద్ర లేవాలి. హ్మ్. సూర్యుడు ఉదయించే వరకు తను పనుకోకూడదు. హ్మ్. ఇప్పుడు అందరూ 9, 8 ఇలా అందరూ అంటే సిటీ నగరాల్లో అని అనుకుంటున్నాం. ఇప్పుడు పల్లెల్లో కూడా మారుతూ వస్తున్నారు. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఇంటి కళాహీనం చెందే అవకాశం ఉంది. హుహు. ఆ ఇంటి ఇల్లాలు బ్రహ్మ ముహూర్తము అంటారు తెల్లవారుజామున. హ్మ్. డెవలప్‌మెంట్ సమయం అన్నమాట. ప్రకృతి అంతా కూడా, ప్రపంచమంతా కూడా. నువ్వు ఒక వేరుశనగ పల్లి ఒక మట్టి కుండ తెచ్చుకో. మట్టి దాంట్లో వేసి ఆ వేరుశనగ పల్లి అందులో వేయి. హ్మ్. అది ఉదయము 4 గంటల నుంచి 6 గంటల సమయంలో ఆ పల్లి కాస్త మొక్క అవుతూ వస్తూ ఉంటుంది. చెట్టు పెరుగుతూ వస్తుంటుంది. హుహు. ఆ సమయంలో మాత్రమే అది పెరుగుతూ డెవలప్‌మెంట్ అవుతూ వస్తుంటుంది. అట్లాగే ప్రపంచమంతా గూడా డెవలప్‌మెంట్ అవుతూ వస్తుంటుంది. హ్మ్. అదేవిధంగా ఆ ఇల్లు డెవలప్‌మెంట్ కావాలంటే ఆ ఇంటి ఇల్లాలు పైన ఆధారపడి ఉంటుంది. హుహు. ఆమె తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో లేచి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తను స్నానం చేసి అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని ధూపం అంటే ఇల్లంతా కూడా హ్మ్. ధూపం అగరబత్తి కావచ్చు లేదా సాంబ్రాణి కావచ్చు ఏదైనా సరే ధూపం వేసుకొని తన భర్త లేచేటప్పటికి చక్కగా నిండు మంచి ముత్తైదు అంటే కుంకుమ బొట్టు పెట్టుకొని తను చక్కగా అందమైనటువంటి వస్త్రధారణ చేసుకొని నవ్వుతూ తన హ్మ్. భర్తకు కనిపిస్తే హుహు. ఆ నవ్వుతున్నటువంటి ఫీల్ అనేది వాడికి అనంతమైనటువంటి అన్ని లోకాలను జయించినంత శక్తి, ఎనర్జీ వచ్చేస్తుంది వానికి. హ్మ్. అప్పుడు వాడు ప్రతిరోజు కూడా ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వర్క్ చేసినా అందులో వాడికి డెవలప్‌మెంట్ మాత్రమే కనపడుతుంది. హ్మ్. పాజిటివ్ మాత్రమే కనబడుతుంది. తన భార్య నవ్వుతూ కనిపించిందే 24 గంటలు కూడా వాటికి కనిపిస్తుంది. కనిపిస్తూనే ఉంటుంది. అది ఒక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి సపోర్ట్ అది. హుహు. ముక్కోటి దేవతలందరూ కలిసి సపోర్ట్ ఇచ్చినంత హ్మ్. ఎనర్జీ వాడికి ఏర్పడుతుంది. అప్పుడు నేను ఇందాక చెప్పాను దేవుడితోనైనా పోరాడగలడని. ఆ హ్మ్. విధంగా వాడు ఏదైనా చేసి ఇంటికి డెవలప్‌మెంట్ మార్గానికి వాడు కష్టపడుతూనే ఉంటాడు. ఆమె అలా చేస్తూ ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఉన్న ఇన్‌కమింగ్ అనేది ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ప్రతినిత్యం వీళ్ళ ఇంటికి హ్మ్. వస్తూనే ఉంటుంది. హ్మ్. ఆర్థిక పరంగా లక్ష్మీదేవి ఏ రూపంలోనైనా సరే హ్మ్. వీళ్ళింటికి వస్తూనే ఉంటుంది. హ్మ్. ప్రతిరోజు ప్రతినిత్యం. ప్రతిరోజు ప్రతినిధి. ప్రతినిత్యం కూడా హ్మ్. వస్తూనే ఉంటుంది. అలా లక్ష్మీదేవి మన ఇంటికి రావడం వల్ల, నిలబడడం వల్ల స్థిరపడుతూనే ఉంటుంది. హ్మ్. ఆర్థిక పరంగా మనము ఎంత వస్తున్నా, మనము ఖర్చు పెడుతూ ఉన్నా, వస్తూనే ఉంటుంది. హ్మ్. హ్మ్. అలా ఆ ఇల్లు 3 పువ్వులు 6 కాయల్లా ప్రతిరోజు డెవలప్‌మెంటే అవుతూ ఉంటుంది. హ్మ్. నంబర్ 1. హ్మ్. రెండోది ఏంటంటే
అదే ఇంటి యజమాని తన భార్యని తిట్టడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం అంటే దూషించడం లేదా కొట్టడం కానీ చేసినట్టయితే ఆ ఇంటికి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు కూడా తప్పవు. అయితే తను తిట్టడము, కొట్టడానికి కారణం ఏమిటి అంటే ఆమె బిహేవియర్, నడవడిక. ఆమె నడవడిక బాగలేకపోవడం, వీడికి కలిసి రాకపోవడం, అప్పుడు వీడికి కష్టాలనేటివి చుట్టుముట్టడం వల్ల అప్పుడు దేవుడిపైనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా భార్య దాకా ఎందుకు, ఏమిటి వీడికి కష్టాలు, నష్టాలు, అనేక శ్రమ, అధిక శ్రమ, ఏది చేసినా కలిసి రాకపోవడం, ప్రతి ఒక్కరితోనూ మనస్పర్ధలు లేక రకరకాలైనటువంటి ఇబ్బందులు, వాడికి కనీసం తినడానికి కూడా కష్టపడినా కూడా తినలేని పరిస్థితి అటువంటి రావడానికి కారణం ఏమిటంటే తన ఇంట్లో తన భార్య నడవడిక వల్లనే వీడు మారిపోతూ ఉంటాడు. 100% మారిపోతుంటాడు. ప్రేమించాల్సింది, పూజించాల్సింది కాస్త భార్యను బాధ పెట్టడం, కొట్టడం, తిట్టడం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇల్లు దరిద్రానికి నిలయమైపోతూ ఉంటుంది. అయితే ఇది ఒక ఇంటి ఇల్లాలు కంటే కాదు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు అంటే పసిపిల్లలు అనుకోండి. ఇటువంటి వాళ్ళని మనము ఇబ్బంది పెట్టినా, వాళ్ళను పిల్లల్ని కొట్టినా, తిట్టినా, వాళ్ళని మనము సరిగ్గా చూసుకోకపోయినా కూడా ఆ ఇల్లు నెగిటివ్ అంటే దరిద్రానికి చేరువైపోతూ ఉంది అని అర్థం. లక్ష్మీదేవి స్థిరపడదు, లక్ష్మీదేవి ఆ ఇంటికి రాదు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్కారంగా మనకు లక్ష్మీదేవి ఇక్కడ రావాలనేం లేదు. అది ఆమె ఏ రూపంలోనైనా వస్తూ ఉంటుంది. ధాన్య రూపంలోనూ, ధన రూపంలోనూ, అలాగే స్నేహితుల రూపంలోనూ, బంధువుల యొక్క రూపంలోనూ, భార్య రూపంలోనూ, అనేక రూపాలలో ఆమె సర్వాంతర్యామి. ఏమిటి? సర్వాంతర్యామి. ప్రతిరోజు అనేక రూపాలలో నిత్యము ఆ ఇంట్లో తిరుగులాడుతూ ఉంటుంది. అది అనంతమైన అభివృద్ధికి నిలయమవుతుంది. ఆడపిల్లల్ని మనము గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని మనము ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకోవాలి. అదే భార్యను కూడా అంతే. అయితే ఇవే కాకుండా సాయంత్ర సమయం మళ్ళీ ఉంటుంది. సంధ్యా సమయం అంటారు. ఏమంటారు? సంధ్యా సమయం అంటే పగలు వెళ్ళిపోతూ రాత్రి ప్రవేశించేదాన్ని ముడి సంధ్యాల అంటారు. ముడి పడుతున్న సమయము ముడి సంధ్యాల. దాన్ని సంధ్యా సమయము, సాయంకాలము, రాత్రి ప్రారంభ సమయం. ఈ సమయంలో సకల దేవతలందరూ అందరూ కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళనే తదాస్తు దేవతలు అంటారు. ఏమంటారు? తదాస్తు దేవతలు. అంటే ప్రతి ఇల్లు, ప్రతి గడపని లక్ష్మీదేవి సందర్శిస్తూ పోతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ సంధ్యా సమయంలో. ఏ ఇంట్లో అయితే ఆ ఇంటి ఇల్లాలు కావచ్చు, ఆ ఇంట్లో ఆడపిల్లలు కావచ్చు, చక్కగా ముఖం కడుక్కొని, బొట్టు పెట్టుకొని, మంచి వస్త్రధారణ చేసుకొని ఆ ఇంట్లో దీపారాధన చేసి ఇల్లు అంతా కూడా తిరుగుతూ ఉంటారు. లేదంటే ఇంకా కూడా సాయంత్రం సమయంలో వాళ్ళ ఇంటి గడపలో సింహద్వారం ఉంటుంది కదా, అక్కడ నీళ్లు చల్లి ఒక పువ్వు పెట్టి అగరబత్తి ధూపాన్ని వెలిగించి ధూపం చూపెట్టినా చాలు. గడపని ప్రతిరోజు ప్రతినిత్యం సాయంకాల సమయంలో లక్ష్మీదేవి ఆ గడపను తొక్కిపోతూ ఉంటుంది. తదాస్తు దేవతలని కూడా అంటారు అందరూ కూడా. ఎవరైతే ఆ ఇంట్లో చేస్తూ ఉంటారో చూసే ప్రతి దేవతలు కూడా తదాస్తు అని ఆశీర్వదిస్తారు. ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవికి ఆ ఇల్లు నచ్చి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ ఇల్లు ఒక జన్మకే కాదు, 7 తరాల వరకు కూడా ఆ ఇల్లు 3 పూలు 6 కాయల్లా దినదినము అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇవి ఇంపార్టెంట్గా ప్రధానమైన అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి, మరి లెంత్ ఎక్కువైపోతూ ఉంటుంది మనం చెప్పే ఇదికి. అలాగే ఆ ఇల్లు నష్టాలలో, కష్టాలలో ఉంది అని తెలియచేయడానికి కూడా అర్థమైపోతుంది. ఏ ఇంట్లో అయితే ఆ ఇల్లాలు ముఖం కడుక్కోకుండా, దీపారాధన చేయకుండా, అలాగే
కనీసం బొట్టు పెట్టుకొని లేకుండా ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఊపుకుంటూ భర్తతో గొడవలు పడుతూ లేదంటే పిల్లల్ని కొడుతూ తిడుతూ దూషిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇలా ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తూ ఉంటుంది. దాన్ని జ్యేష్ఠ లక్ష్మి అని కూడా అంటారు. ఏమంటారు? దరిద్ర దేవత అంటే కష్టాలు, అష్ట కష్టాలు ఒకటి కాదు చెప్పుకుంటూ పోతుంటే ఇంకా అన్నీను మొత్తం అన్నీ ముట్టడిచ్చేసి బ్లాక్ చేసేస్తాయి. ఏం చేస్తాయి? బ్లాక్ చేస్తాయి. ఆరోగ్యపరంగా ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఆర్థిక పరంగానూ ఇబ్బంది అవుతూ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళతోనూ ఇబ్బంది అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఊరికే అనవసరంగా గొడవలకు రావడం, అనవసరంగా మనం ఏమనకపోయినా కానీ మనల్ని అపార్థాలు చేసుకోవడం, ఇటువంటి ఒకటి కాదు అనేకమైనటువంటి చుట్టుముట్టేస్తూ ఉంటాయి. దాని అప్పుడే అర్థమైపోతుంది ఈ ఇల్లు దరిద్రానికి నిలయము అని. అటువంటి వాళ్ళతో మనం పోయి మనము అటువంటి వాళ్ళతో స్నేహం చేశామనుకోండి, వాళ్ళ దరిద్రం కూడా వీళ్ళకి చుట్టుకునే అవకాశం. ఎందుకంటే వాళ్ళు చెడిపోయేది కాకుండా అందరినీ చెడగొట్టేస్తారు, అందరినీ చెడగొట్టడం జరుగుతుంది. అవును. ఎందుకంటే ఒక కుండ పాలు తీసుకొచ్చాయి, ఆ కుండ పాలల్లో ఒక ఏదైనా సరే నిమ్మ పులుసు కావచ్చు, లేకపోతే ఇంకోటి కారం ఏదైనా సరే కొద్దిగా మిరప గింజేసేయి, ఆ పాలన్నీ పాడైపోతాయి, ఆ పాలన్నీ విరిగిపోతాయి. అట్లాగే మంచివాడు పోయి వాళ్ళతో స్నేహం చేశాడనుకోండి, వీడు కూడా పాడైపోతాడు, చెడిపోతాడు. అట్లాగా లక్ష్మీదేవి ఎక్కడైతే స్త్రీలు మన యొక్క పద్ధతి, అలాగే అందంగా ఇంటిని అలంకరించుకోవడం, పిల్లల్ని శుభ్రంగా చూసుకోవడం, తన భర్తని చూసుకోవడం, ఇంట్లో ఇల్లు ఎల్లపాది ఆ ఇంటిని బట్టి ఆ ఇల్లాలు అని తెలుస్తుంది. ఏమిటి? ఇంటిని బట్టి ఇల్లాలు. ఎందుకంటే ఇల్లునంతా కూడా శుభ్రంగా అందంగా ఆమె చూసుకుంటుంది కాబట్టి అందుకు ఆమెను లక్ష్మి అంటారు. ఏమంటారు? గృహలక్ష్మి, గృహలక్ష్మి అంటారు. ఆ ఇంట్లో అన్ని భోగభాగ్యాలే, అన్ని భోగభాగ్యాలే. వాళ్ళు 100 మందికైనా రోజు పెట్టగలుగుతూనే ఉంటారు, ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో అంత 10 అంతలు వస్తూనే ఉంటుంది. అలా ఆ ఇల్లు 3 పువ్వులు 6 కాయల్లా దినదినము అభివృద్ధి చెందడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, దాన్ని లక్ష్మీ నిలయం అంటారు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.